सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन। हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन। आज 40 साल पुराना सपना हुआ है साकार। राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार। आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का। 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అదే సమయంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న సమయంలో వికలాంగులకు ఎన్ని రూపాయలుగా హామీలు ఇచ్చారో ఆ హామీలను రేవంత్ రెడ్డి గారి సర్కార్ గాలి కొదిలేసింది. మేము అమలు చేయకపోయినా మాకేం కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనుకుంటుంది. 18 నెలలు గడిచిపోయినాయి. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ వికలాంగుల సమాజాన్ని, ఆసరా పెన్షన్దారులందరినీ మీరు మోసం చేసిండ్రని చెప్పి ఒక మాట కూడా ప్రతిపక్షాలు అంటలేవు. ఇట్లాంటి సమయంలో వికలాంగుల పోరాట సమితి ఒకవైపు, వికలాంగుల సంఘాలన్నీ మరొక వైపు, వీరికి తోడుగా ఎంఆర్పిఎస్ యుద్ధ క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ విషయంలో ప్రధానంగా పెన్షన్లు పెంచే విషయం నుంచి మొదలుకుంటే, స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం మొదలుకుంటే, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలనే అంశంతో మొదలుకుంటే, ఆర్టీసీ బస్ ప్రయాణంలో వికలాంగులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఉచిత బస్ ప్రయాణం హామీ నుంచి మొదలుకుంటే మొత్తం 20 ప్రధాన అంశాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈరోజు మీ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొచ్చాం. నేరుగా 2 రోజుల్లో సంబంధిత మంత్రి వికలాంగుల సంక్షేమ శాఖను, ఆసరా పెన్షన్దారులందరికీ సంబంధించిన విషయంలో సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ మధ్య కాలంలో బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నోటీసు కూడా ప్రధానంగా 20 అంశాలని మేము అందరం కలిసిపోయి ఆయన నోటీసులో పెడతాం. ఈ విషయంలో ఇక ఆలస్యం చేయొద్దని చెప్పి పెన్షన్ పెంచే విషయం నుంచి మొదలుకుంటే 20 అంశాలు ఏదైతే మేము ముందుకు తీసుకెళ్తున్నామో ఆలస్యం చేయకుండా పరిష్కారం కావాలని చెప్పి మేము కోరుతాం. జూలై 1, 2, 3 తారీఖుల్లో ఈ అంశాలన్నీ పరిష్కరించే దిశగా ముందుకు రావాలని కోరుతాం. అయినప్పటికీ నిర్లక్ష్యం చేసిండ్రు అనుకుందాం. ఇంతకుముందు నిర్లక్ష్యం చేస్తే మాకేం కాలేదు కదా, మమ్మల్ని ఎవరు గట్టిగా అడగలేదు కదా, ప్రతిపక్ష పార్టీలు కూడా మమ్మల్ని నిలదీస్తలేవు కదా, ఇక మాకేం కాదని చెప్పి ఇంతకుముందు అన్నట్టుగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ భారీ మూల్యం చెల్లించుకునే విధంగానే తీవ్రమైన ప్రతిఘటన ఒకవైపు నా వికలాంగుల సమాజం నుంచి, వారికి చేయూతనిచ్చే, వారికి అండగా నిలబడే, వారితో కలిసి పనిచేసే ఎంఆర్పిఎస్ నుంచి రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనే రోజు అతి త్వరలోనే ఉంటుందనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో 4వ తారీఖు నాడు ఖచ్చితంగా వికలాంగుల పోరాట సమితి అదే సమయంలో నా వికలాంగుల సంఘాలన్నింటితో ఒక ప్రత్యేకమైన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం, ప్రకటిస్తాం, ఉద్యమానికి సిద్ధమవుతాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు. నార్మల్ డబ్బులు ఇవ్వడానికి అలాంటి కూడా చాలా లేట్ అవుతుంది చెప్తా ఉన్నారు. ఇంత ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే ఎన్నికలకు ముందు తెలంగాణ బడ్జెట్ పెరిగిందని ఆయన నోటి నుండి అన్నాడు కదా. అటు సూర్యుడు ఇటు మలిసినా, ఇటు సూర్యుడు అటు మలిసినా పెన్షన్లు వచ్చే నెల నుంచి అమలు చేస్తామని చెప్పి నవంబర్లో ప్రకటించాడు కదా. 18 నెలలు గడిచిపోయినాయి కదా, అప్పుడు తెలియదా ఇవన్నీ. రెండో విషయం నేను అంటున్నా, మీరు బడ్జెట్ మీకు ఇప్పుడు సరిపోతలేదని మాట్లాడే మీరు మరి ఎవరైనా ఆపినరా చెప్పండి. మేము రైతులకు ఇస్తున్నామని మీరే చెప్తున్నారు కదా, మరి వికలాంగులకు, వృద్ధుల, వితంతులకు ఎందుకు ఇవ్వట్లేదు పెన్షన్? పోనీ మీ ఎమ్మెల్యేల జీతాలు ఏమైనా నెల రోజులు ఆపుకున్నారా? మాకు బడ్జెట్ లేదు కాబట్టి మా ఎమ్మెల్యేలకు జీతాలు వద్దని చెప్పి మీరేమైనా చెప్తున్నారా? ముఖ్యమంత్రి నెల జీతం తీసుకోవట్లేదా? ఎమ్మెల్యేలు నెల జీతం తీసుకోవట్లేదా? మంత్రులు నెల జీతం తీసుకోవట్లేదా? ఉద్యోగస్తులు, ఆఫీసర్లు నెల జీతం తీసుకోవట్లేదా? వీళ్ళ ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఎందుకు తీసుకుంటారు? అంటే అడిగేటోళ్ళు లేకపోతే మోసం చేసేటోళ్ళను, కాళ్ళు లేని వాళ్ళను, చేతులు లేని వాళ్ళను, నోరు లేని వాళ్ళను, ఓకే కళ్ళు లేని వాళ్ళను మేము మోసం చేయొచ్చు అని ఇంతవరకు అనుకున్నారు. బాగానే ఉంది. కానీ ఇక ముందు అనుకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.